నాకు మాతృభాష సంస్కృతం అని చెప్తా, తెలుగు అని చెప్పను నేను. అంటే తెలుగు వాళ్ళు కోప్పడతారనేటువంటి భయం తప్ప, లేకపోతే తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే పెరిగి తెలుగుదేశంలోనే ఈ చదువులన్నీ చదివాను కాబట్టి తెలుగు మాతృభాష అనేది వ్యావహారికం. కానీ సంస్కృతం మీద నాకు ఉండేటువంటి ప్రీతి ఎటువంటిదంటే మాతృభాష మాతృభాషాణం అంటారు. అంటే తల్లి భాషలకు తల్లి భాష సంస్కృతం ఉంటేను. కనుక నేను సంస్కృతాన్ని మాతృభాషగానే నేను పరిగణిస్తూ ఉంటాను. ఇంకో మాతృభాష తెలుగు. ఆ తర్వాత ఆంగ్లం బాగా వచ్చు నాకు. ఆంగ్లంలో నేను అంటే ఇంచుమించుగా నా చదువులో కనుక చూసినట్లయితే ముందర సంస్కృతంలో ఎంఏ చేశాను, తర్వాత ఆంగ్లంలో ఎంఏ చేశాను, ఆ తర్వాత ఫిలాసఫీలో ఎంఏ చేశాను, తర్వాత వేదాంత విద్యా ప్రవీణ అని అప్పట్లో అది ఎంఏకి సమానమైనటువంటిది అనమాట. అద్వైత వేదాంతంలో విద్యా ప్రవీణ చేశాను. అలాగే పిహెచ్డి చేశాను నేను. వైదిక ఛందశాస్త్రం మీద నా పిహెచ్డి అనమాట. చాలా అరుదైనటువంటి పిహెచ్డి అది. అలాగే ఇంకా ఎంబీఏ చేశాను, ఎంసీఏ చేశాను. ఇలాంటివి ఆధునికం ప్రాచీనం అన్నీ కలగలుపుగా అనమాట. వీటి వల్ల నాకేమైందంటే భాషల్లో ఇటు తెలుగు, ఇటు సంస్కృతం, ఆంగ్లం, తర్వాత హిందీ భాష ఇవన్నీ కూడా సమానంగా వచ్చు. దీంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ జర్మన్ చేయడం వల్ల జర్మన్ భాష మీద కూడా నాకు కొంత ప్రత్యేకమైనటువంటి పట్టుంది. ఇది కాకుండా మిగిలినటువంటి భాషలు రష్యా వెళ్ళినప్పుడు ఆ రష్యాల వ్యవహారం కోసం కొద్దిగా రష్యన్ భాష నేర్చుకున్నాను. అలాగే బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు నా మిత్రుల్లోనూ. వాళ్ళతో మాట్లాడడం కోసమని వాళ్ళ ప్రాంతీయ భాషని అంటే అధికారిక భాషని వాళ్ళు వల్గర్ లాటిన్ అంటారు. ఆ వల్గర్ లాటిన్ కూడా నేర్చుకున్నాను.